ఈ ప్రపంచంలో మీ మనస్సు తప్ప మీరు గెలవాల్సిన లేదా మార్చాల్సిన విషయం ఇంకేమీ లేదు. మీ చుట్టూ ఉన్న ప్రజలు, మీ శత్రువులు, స్నేహితులు, మంచి చెడులు అన్నీ ఇక్కడే మీ మనస్సులోనే నివసిస్తాయి. మీరు మీ మనస్సులో ట్రాఫిక్ పోలీసులా పనిచేయడం ఆపేయండి. దాన్ని అలాగే పరుగెత్తనివ్వండి. మీరు కేవలం చూసేవాడిలా సాక్షిగా ఉండండి. చూసేవాడు తను చూస్తున్న గొడవలో పాల్గొంటే మీరు ఆ గొడవలో భాగమవుతారు కదా. అందుకే దూరంగా నిలబడాలి. ముందు మీ మనస్సులోని ఈ గందరగోళాన్ని, ట్రాఫిక్ను చూస్తూ ఉండండి. రోజువారీ వచ్చే కుటుంబం, ఉద్యోగం, డబ్బు, వాతావరణం గురించిన ఆలోచనలు ఇవే. కొన్నిసార్లు మీరు మళ్ళీ ఆ మనసుతో పోరాడుతున్నట్లు అనిపిస్తుంది. అలా పోరాటం మొదలవుతోందని మీరు చూడగానే వద్దు అని అనుకోకుండా వెంటనే వెనక్కి మళ్ళండి. కేవలం గమనిస్తూ ఉండండి. కొంతకాలానికి ఈ ప్రపంచం లోపలి శబ్దాలు చేసే గందరగోళం తొలగిపోవడం మొదలవుతుంది. అప్పుడు మీకు ఒక రకమైన ప్రశాంతత, కామ్ కలుగుతుంది. ఇది గొప్ప అనుభూతి అని మీకెవరూ చెప్పాల్సిన అవసరం లేదు. మీ గురువు ఎవరూ చెప్పరు. మీలోనే మీకు తెలుస్తుంది. ఇదే మీలో ఉన్న దైవత్వం.